హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి అయితే వచ్చేసండి. అదే మన దేశంలో జరుగుతున్న అరాచక శక్తుల వల్ల జరిగే ప్రాబ్లమ్స్. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామండి. విషయంలోకి వెళ్ళిపోతే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా మన దేశానికి ఉన్న అతి పెద్ద సమస్య ఏదైతే ఉందో అది మతాల మధ్య గొడవలు రేపే కొంతమంది మతోన్మాద శక్తుల వల్ల జరిగే అరాచకాలు, దానివల్ల మన దేశ అభివృద్ధి ఆగిపోవడం. ఓకే, ఈ విషయం మీకు అర్థం అవ్వాలంటే ఈ మధ్యకాలంలో జరిగిన ఒక నిజమైన యథార్థ సంఘటన అండి. అదేనండి, మన ప్రవీణ్ పగడాల గారు అనే పాస్టర్ గారు చనిపోయిన ఉదాహరణ ఏదైతే ఉందో దాన్ని మతోన్మాద శక్తులు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి అనుగుణంగా మార్చుకుని మాట్లాడి జనాల్ని మత విద్వేషాలకు లోబడేలాగా రెచ్చగొడుతున్నారండి. దానికి కొన్ని వీడియో క్లిప్లు ఉన్నాయి మా దగ్గర, ఇవి చూడండి. ఏదో ఒక కారు హిట్ చేయడం వల్ల ఈ బండి పడిపోయింది అని చెప్తున్నారు. హత్య ఇది యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారా? నా ఇన్వెస్టిగేషన్ లో అయితే ఇది క్లియర్ గా హత్య. ఓకే, చూశారు కదండి. ఇప్పుడు మీకే అర్థమవుతుంది ఇది ఎంత పెద్ద సమస్యగా మారిపోతుందో. గతంలో ఇలాగే ఒక 30 సంవత్సరాల క్రితం బాబ్రీ మసీద్ గొడవలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ విఎస్ బీజేపీ అనే విధంగా జరిగి బీజేపీ అధికారంలో రావడానికి తోడ్పడిందండి. ఆ తర్వాత గుజరాత్లో గోద్రా అల్లర్ల వల్ల నరేంద్ర మోడీ గారు పిఎం స్థానానికి వెళ్ళే రేంజ్కి తీసుకొచ్చింది ఆ గొడవ అండి. అలాగే మన తమిళనాడులో కానీ కేరళలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ జరిగే అల్లర్ల వల్ల ఆ రాష్ట్రంలో ఆ రాజకీయ వ్యక్తుల యొక్క ఉనికిని తెలిపే విధంగా ఉంటాయండి ఆ గొడవలు. ఓకే, దీనికి కొన్ని ఉదాహరణలు మేము మా టీము కలిపి రీసెర్చ్ చేసి మేము ముందు పెట్టబోతున్నామండి. అదే ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని గొడవలండి. అది మన 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే చూపిస్తున్నామండి. ఇక యావత్ భారతదేశంలో చూపించాలంటే ఈ వీడియో సరిపోదండి. కానీ కొన్ని మీకు అర్థమయ్యే రీతిలో మేము చెప్పబోతున్నామండి. అదేంటంటే 2018 నుండి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ గొడవలు అయితే మాత్రం ఎక్కువగా చూపిస్తున్నాయండి. అందులో భాగంగా 2018లో కత్తి మహేష్ గారు అనే ఒక వ్యక్తి హిందూ దేవుళ్ళ మీద చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి దీనికి నిదర్శనం అండి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. సుప్రభాతంలో కూడా న్యూడిటీ ఉంది అని మీరు చెప్తున్నారు. కమలా కుచుతో నియతారునితో ఏంటి దాని అర్థం? కుచాల గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఆర్ వి టాకింగ్ అబౌట్ ఇట్ యాజ్ అ బూతు అనేది మనకు వీ నీడ్ టు అండర్స్టాండ్ వేర్ వీ కమ్ ఫ్రమ్. కుశలత అనే పదాన్ని ఆయన పడకం రాక కుచాలత అని పలికారు. దానికి అర్థం సమర్థత అని గూగుల్లో చూపిస్తుంది. అలాగే కుచాలతానికి అర్థం అణిచివేయడం తప్ప బూతు కాదు అని గూగుల్లోనే చూపిస్తుంది. ఈ మాత్రం కూడా తెలియకుండా ఆయన అవివేకంగా మాట్లాడుతుంటే ఆ రోజుల్లో ఆపోజిషన్లో ఉన్న యాంకర్కి ఈ విషయం తెలియక నోరెళ్ళబెట్టి వింటూ ఉండిపోయారు. చూశారు కదండి, ఈ వీడియోలో చూపించిన విధంగా కత్తి మహేష్ గారు హిందూ దేవుళ్ళ మీద ఆయన కామెంట్ చేశారండి. అలా ఎందుకు చేశారు అంటే ఆయన పాపులారిటీ తెచ్చుకోవడం కోసం ఇలా చేశారని ఆ రోజుల్లో జనాల అభిప్రాయం అండి. కత్తి మహేష్ డెవలప్మెంట్ అవడం కోసం ఇదంతా చేస్తున్నాడు. ఇది ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మీద రుమార్లు రేపారు, ఇప్పుడు దేవుడిని అయితే తిడుతున్నాడు. దేవుడిని తిట్టడం అయితే సమంజసం కాదు. అయితే అది ఎలా ఉన్నా కానీ దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది మతానికి సంబంధించిన ప్రవక్తలు కానీ మత బోధకులు కానీ మత బాబాలు కానీ దీన్ని విమర్శిస్తూ వాళ్ళు కూడా బాగా ప్రమోట్ అయ్యారండి. ఇలా ప్రమోట్ అవుతూ వీళ్ళు దేశానికి తెలిసే విధంగా వాళ్ళు యూట్యూబ్లు పెట్టుకుని క్రమక్రమంగా వీళ్ళు యూట్యూబ్ స్టార్స్ అయ్యారండి. దీనివల్ల వీళ్ళు యూట్యూబ్ ప్రమోషన్స్కి ఈ మతపరమైన గొడవల్ని అడ్డం పెట్టుకుని ముందుకు సాగుతూ వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకునే స్టేజ్కి తీసుకొచ్చేసింది మనం ఇప్పుడు ఈ ఇంటర్నెట్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ. అయితే ఆ రోజుల్లో కత్తి మహేష్ గారిని ఎదిరించడానికి ఒక స్వామి పరిపూర్ణానంద స్వామి గారిని ఒక పార్క్ టీవీ ఎండి వచ్చి హిందువుల్లో ఉండేటువంటి కులాల మీద దాడి చేస్తాడు. ఇంకొకడు దేవుళ్ళని నోటికొచ్చినట్లు రాముడు దగుల్బాచి అంటాడు. అంటూ హిందూ మతం విఎస్ క్రిస్టియన్ మతం, క్రిస్టియన్ మతం విఎస్ ముస్లిం మతం, ముస్లిం మతం విఎస్ హిందూ మతం అనే విధంగా వచ్చేటట్టుగా అక్కడ గొడవలు అయితే సృష్టించారండి. దానికి చాలా రోజులు గొడవలు అయితే జరిగినాయండి. దానివల్ల కత్తి మహేష్ గారు అండ్ స్వామి పరిపూర్ణానంద స్వామి గారు మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర బహిష్కరణకి అయితే గురయ్యారండి. ఆ తర్వాత వాళ్ళు అల్లర్లు ఆపేసి ఎటుగట్టు వెళ్ళిపోయారు.
ఇలా ఎందుకు జరిగిందని మేము మా టీము రీసెర్చ్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళు రాజకీయ పరంగా ఎదగడానికి ఒకళ్ళు ఎమ్మెల్యే టికెట్ కోసం, ఒకళ్ళు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసి దానికి ఈ మతపరమైన గొడవల్ని ఉపయోగించుకున్నారనేసి లోగడ జనాల్లో ఒక అభిప్రాయం అయితే ఉందండి. ఇది ఎంతవరకు నిజం అనే దాన్ని పక్కన పెడితే, ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో ఈ అల్లర్లు మరీ ఇంకా పేట్రేయడం వచ్చిందండి. దీనికి ఉదాహరణ 2021 నుండి 2023 వరకు బై నరేష్, రాజేష్ మహాసేన అండ్ ఇంకా విజయరెడ్డి గారు, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు, అలా చెప్పుకుంటూ పోతే రాధా మనోహర్ దాస్ గారు, మహమ్మద్ ప్రవక్త షరీఫ్ గారు అండ్ షఫీ గారు, ఇలా యూట్యూబ్ ప్రమోషన్స్ కోసం వాళ్ళు వాడే పదజాలం వల్ల జనాల్లో మతపరమైన గొడవల్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారనేసి జనాల్లో ఒక అభిప్రాయం ఉందండి. దీన్ని కట్టుబడి చేయలేదా అని గవర్నమెంట్ని ఎవరు ప్రశ్నించలేదు. దానివల్ల వీళ్ళ అరాచకాలు కానీ, వీళ్ళ అభిప్రాయాలు కానీ పెరిగిపోతున్నాయని జనాల అభిప్రాయం అండి. దీనికి ఉదాహరణ ఈ మధ్య జరిగిన ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మృతండి. ఇది ఎలా జరిగిందో పక్కన పెడితే, ఈయన మార్చి 24వ తారీఖున హైదరాబాద్ నుండి వైజాగ్కి వెళ్తున్నారంటండి. మార్గ మధ్యలో అతను బైక్ ప్రయాణం చేయడం వల్ల మార్గ మధ్యలో ఆయన ఈ కొవ్వూరు ప్రాంతంలో ఆకస్మిక మృతి చెందారు. ఈయన ఎలా చనిపోయారనేది పోలీస్ దర్యాప్తులు తేలుతుంది అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాలి. ఇవేవి రాకుండా కొంతమంది యూట్యూబ్ ప్రమోటర్స్ మతోన్మాద శక్తులను రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడే మాట కానీ, భాష కానీ ఎలా ఉంది అంటే, ఈ వ్యాఖ్యల వల్ల మళ్ళీ బాబ్రీ మసీద్ గొడవలు చూస్తామా, మళ్ళీ గోత్ర అల్లాలు చూస్తామా అనే విధంగా వీళ్ళ యొక్క భావాలు, మాటలైతే ఉన్నాయండి. ఓకే, ఒకసారి టిప్స్ చూడండి. ఒకవేళ ప్రవీణ అయ్యి ఉంటే చాలా భయపెట్టి గన్లు పెట్టి ముందే భయపెట్టేసి రూమ్ లో ఇలాంటి ఆయన భయపెట్టేసి చేయించారనేది అనుమానం ఉంది. పోలీసులు గమనించిన మరొక విషయం అక్కడ చూసిన వాళ్ళు చెప్పారు ఏంటంటే, ఒక కర్ర ఇరిగిపోయి అక్కడ పడిపోయింది, దాని నిండా రక్తం. చూశారు కదండి, ఇలా క్రమేపీ మన దేశం మళ్ళీ మతపరమైన గొడవలు సృష్టించబడేలాగా ఉందనేసి జనాల అభిప్రాయం. మేము చాలామంది జనాల్ని మా మైక్ పట్టుకుని అడగడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ ఏంటంటే, ఫస్ట్ యూట్యూబ్ ఛానల్స్లో జరిగే ఈ ప్రాబ్లమ్స్ని మన పోలీస్ డిపార్ట్మెంట్, మన గవర్నమెంట్ నిర్మూలించకపోతే ఇంకొన్ని రోజుల్లో సెక్యులర్ కంట్రీ అనే మన దేశం సెక్యులర్ కంట్రీగా ఉండదు, ఒక గొడవల కంట్రీగా తయారవుతుంది అని వాళ్ళ అభిప్రాయాలు అయితే చెప్పారండి. ఇది ఎందుకు జరిగిందనేది పక్కన పెడితే, దీని గురించి సమన్వయం పాటించవలసిన మన గవర్నమెంట్లో పనిచేసిన రాజకీయ నాయకులే దీన్ని తప్పుపడుతూ చాలా అవివేకంగా మాట్లాడుతూ వచ్చారండి. అందులో 10 సంవత్సరాలుగా మన ఇండియన్ ఎంపీగా పనిచేసిన అమలాపురం ఎక్స్ ఎంపీ హర్షకుమార్ గారు తను ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఏమన్నారంటే, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ని అన్అఫీషియల్గా కలిస్తే వారు చెప్పింది ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ కాదు, ఇది ఖచ్చితంగా మాట్లాడని వాళ్ళు చెప్పారని ఈయన డైరెక్టర్ ఒక ఛానల్కి ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ ఇచ్చేశారండి. దానివల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్గా వాళ్ళకి సామాన్లు పంపిస్తే హర్ష్ కుమార్ గారు నిన్న ఉదయం నుండి అజ్ఞాతంలో ఉన్నారని తెలిసిందండి. ఇలా కేఏ పాల్ గారు కానీ ఇలా చాలామంది మత ప్రబోధకులు, మత ప్రవక్తలు, మత బాబాలు కానీ దీని గురించి అవివేకంగా మాట్లాడుతూ అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ మతాన్ని రెచ్చగొట్టే విధంగా మన దేశాన్ని, మన దేశ ఆర్థిక వ్యవస్థని కింద పడిపోయేలా చేస్తున్నారని లోగడ జనాల యొక్క అభిప్రాయం అండి. దీన్ని ఇప్పుడే మార్చలేకపోతే ఇక మునుముందు మనం ఇటువంటి మత విద్వేష గొడవలు చూస్తామనేసి చాలామంది అభిప్రాయపడుతున్నారండి. ఓకే, దీని మీద గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మన రాజకీయ నాయకులు ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియదు, కానీ ఇది వెంటనే క్లియర్ చేయకపోతే మన దేశానికి మళ్ళీ మతోన్మాద గొడవలు చెలరింగుతాయి అనేసి నేను మా టీం తెలుసుకున్న విషయం అండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓకే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇటువంటి సరికొత్త విషయాలు చెప్పడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.